ఏపీలో ఎస్సీ వర్గీకరణ విధి విధానాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇవ్వాలని గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ప్రభుత్వం నియమించింది. దీంతో వివిధ జిల్లా పర్యటనలు చేసి అనేక వర్గాల వ్యక్తుల అభిప్రాయాలను తీసుకుని నివేదిక తయారు చేశారు. హక్కుల సంఘాలు, సామాజిక నేతలతో పాటు కమ్యూనిటీ ప్రతినిధులతో మాట్లాడారు రాజీవ్. ఎస్సీ ఉపకులాల నుంచి కమిషన్ విజ్ఞప్తులు, అభ్యర్థనలు సేకరించింది. అయితే అధ్యయనం తర్వాత ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏపీలో ఎస్సీ వర్గీకరణ విధి విధానాలపై ఇటు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పైన నివేదిక అందించింది కమిషన్. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నివేదన ఇవ్వాలని గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాకి ప్రభుత్వం నియమించడం జరిగింది. వివిధ జిల్లాల్లో ఈ కమిటీకి సంబంధించి పర్యటన చేసిన నేపథ్యంలో అనేక వర్గాలు, వ్యక్తుల అభిప్రాయాలు తీసుకుని ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ఏపీ సంబంధించి ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశం ఉంది. నివేదికను ఈ రోజు ఏపీ సిఎస్ కి సంబంధించడం జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అనేక జిల్లాలు రాష్ట్రంలో ఉన్న జిల్లాలకి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించిన కమిషన్ అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం జరిగింది. అయితే పర్యటన నిమిత్తం అక్కడ అనేక మంది వ్యక్తులు, ప్రాంతాల్లో వివిధ రకాలకు సంబంధించిన వ్యక్తులతో కూడా వాళ్ళు మాట్లాడి వారికి సంబంధించిన విజ్ఞప్తులు, అదేవిధంగా అభ్యర్థులను కూడా సేకరించి పూర్తి స్థాయిలో ఈ వర్గీకరణకు సంబంధించి ఒక నివేదికని తయారు చేయడం జరిగింది. ఆ నివేదిక సంబంధించి కూడా ఈ రోజు ఏపీ సీఎం అందించడం జరిగింది. క్రాంతి, ప్రధానంగా నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి? అయితే ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ విధానం అమలు చేయాలనుకుంటుందో రిజర్వేషన్ విధానం పైన కమిషన్ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అధ్యయనం అయితే చేసింది. ఎస్సీ ఉపవర్గాల్లో ఆర్థిక స్వావలంబన పైన ఏకసభ్య కమిషన్ కి సంబంధించి అటు దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో చేసిన నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కావచ్చు, అభ్యర్థులకి సంబంధించి కూడా సేకరించింది. అయితే ఈ ప్రజలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదికని తయారు చేసింది. అదేవిధంగా ఈ నివేదిక సంబంధించి అటు ఈ కమిషన్ ఏదైతే నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించిందో ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.